మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు వెంటనే దేవుడికి ఒక మొక్కేసుకుంటాం. భగవంతుడా, నన్ను దీని నుంచి గట్టెక్కించు, ఇది చేస్తాను, అది చేస్తాను, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు. ఒకసారి మాట్లాడుకున్నాం ఈ విషయం, కానీ మళ్ళీ ఎక్కువగా నేను దీనికి సంబంధించి కామెంట్స్లో వింటూ ఉన్నాను అనమాట. అందుకని మీ ముందు ఉంచుతున్నాను. మొక్కిన మొక్కు తీర్చుకోకపోతే ఏమవుతుంది? ప్లస్ ఎక్కడికో వెళ్దాం అనుకుంటాం, అక్కడికి వెళ్ళలేకపోతాం. దగ్గరున్న చోట ముగించుకుందామని కూడా అనుకుంటాం, అదే దేవాలయం అనుకుందాం. అప్పుడు ఏమన్నా సమస్య? అసలు ఒక పీరియడ్ ఉంటుందా? ఏదంటారు చూడండి, సూక్ష్మంలో మోక్షం. కరెక్ట్గా చెప్పింది రమ్మ గారు. అంతే. ఓకే, అలాంటివి ఏమన్నా ఉంటాయా? సూక్ష్మంలో మోక్షం ఉంటుంది. వేల్పుల మొక్కులు 1000 ఏళ్ళు, దేవుళ్ళకి మొక్కిన మొక్కులు ఎన్నాళ్ళకైనా తీర్చొచ్చు. ఇంకొక డౌట్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎవరికో బాగోలేదు, అమ్మ నేను వచ్చి నీకు చీర పెట్టుకుంటాను తల్లి, తగ్గిపోతే అని అట్లా అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ వ్యక్తిని కూడా తీసుకెళ్లాలా, మనం వెళ్ళి తీర్చుకురావాలా? ఏ వ్యక్తిని? ఎవరి గురించి అయితే మనం మొక్కుకున్నామో ఓహో, వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాలా? తీసుకెళ్తే మంచిదే, తీసుకెళ్ళపోయినా పర్వాలేదు. మనం మొక్కుకున్నాం కాబట్టి ఇది మనం చెయ్యొచ్చు, పర్వాలేదు. వ్యక్తులు రాకపోతే ఏం చేస్తాం? అందుకని అలాంటివి పెట్టుకోకూడదు. ఈ వ్యక్తిని తీసుకొస్తాను అని చెప్పావనుకో, నువ్వు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. మనం సాధారణంగా అలా చెప్పం కదా, ఏమనుకుంటాం, దేవుడా ఈ గండ నుంచి గట్టెక్కించు, నేను వస్తాను అనుకుంటాం. చాలు, అంతే చాలా. మొక్కునేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మొక్కోవాలి. జయ, మనం మనుషులకి మాట ఇస్తాం. మామూలుగా వస్తాను రమ్మగారు అంటావు నాకు మా ఇంటికి, నువ్వు రాలేదు, నేను నీకోసం చూస్తా, పని మానుకుని చూస్తా. నువ్వేం చేస్తావు? మర్నాడో ఆపోటేనో, సారీ రమ్మగారు రాలేపోయాము, అదేదో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, అది అయింది, నాకే ఏదో అయ్యింది, తలనొప్పి తీసుకొచ్చింది, చెప్తావా? చెప్పవా? చెప్తాను కదా. నువ్వు చెప్పలేదనుకో, రేపొద్దున నన్ను ఫేస్ చేయగలవా నువ్వు? నేనేమంటాను నిన్ను, ఈ జయ ఒకటి వస్తారంటుంది, ఈ అమ్మాయి వల్ల నా డే అంతా పాడైపోయిందని నేను ఎన్నేళ్ళైనా దాన్ని మర్చిపోను. అంతే కదా. ఏమిటి వెధవ, ఒక్క పూటకి, ఒక గంటకి, ఒక్క లుక్, ఒక్క విజిట్కి మనం వదలం ఎవరిని. నువ్వు భగవంతుడికి నాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది, నీ కర్మానుభవం వల్ల వచ్చిన కష్టం నుంచి తప్పించమని ఆయన అడిగి, ఆయన నీకు ఒప్పుకుని సరే దీని సంగతి చూద్దామని నిన్ను పెద్ద గుండల్లో పడేయకుండా ఏదో కాస్త గట్టు మీద కాలు తొట్టుపడి పడేలాగా నిన్ను చేస్తే, నువ్వేం చెప్పావో అది చెయ్యవా? దేవుడా, చెయ్యొద్దు ఖచ్చితంగా కదా, చెయ్యాల్సిందే. మానేస్తామని అంటే ఎట్లా? తీర్చకపోతే ఏమవుతుంది అంటే, అసలు నిన్ను ఎవడు మొక్కోమన్నాడు? ఏం కాదు, అలాంటివి ఏమి ఉండవని రాశారు. మొన్న బోల్డని కామెంట్లు చదివాను నేను దాని మీద. ఏం కాదు, వీళ్ళు అలాగే నేనేం భయపెట్టను, అసలు నేను భయపెట్టను. నువ్వు ఒకరికి మాట ఇచ్చావు, నువ్వు మాట నిలబెట్టుకుంటావా నిలబెట్టుకోవా? ఒకటి, నిలబెట్టుకోలేవు, మాటలు ఇవ్వకు, నువ్వెందుకు మాట ఇస్తావు? ఊరుకోవచ్చుగా, నువ్వే మానవ ప్రయత్నం చేసుకోవచ్చుగా, నీకు కుదిరిందే చేసుకోవచ్చుగా. నీకు కుదరంది, నువ్వు చేయలేనిది, దుష్కరమైనది ఎందుకు అడుగుతావు? ఎందుకు చెప్తావు? చెప్పేటప్పుడేమో బారు ఊరు 36 చెప్తావు, చేసేటప్పుడు ఒకటి చేస్తా, అది నాకు కుదరలేదు, ఇది నాకు కుదరలేదు, మా ఆయన ఒప్పుకోలేదు, మా అమ్మాయి రాదు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు సహకరించరు, నాకు సమయం సరిపోవట్లేదు, మర్చిపోయాను, ఆ వేగంలో ఉద్వేగంలో అనేసుకుని తర్వాత మర్చిపోతావా? అన్ని మొక్కేసుకుంటావా? ఇన్ని చోట్లకా చేసేది? ఎందుకు చెప్పు? మేమేమన్నా బలవంత పెట్టాము? అది ఇప్పుడు నేనైతే జయ మా ఇంటికి రా అని పిలిచా, నువ్వు వస్తానను, నువ్వు నేను 2 మనుషులవే కాబట్టి ఇక్కడ ఇద్దరం. ఇప్పుడు భగవంతుడు నిన్ను అడగలేదుగా, అస్సలు నువ్వే పోయి ఆయన వాకిట్లో నుంచి అడిగావు కదా, అవునా? తీర్చాలి, ఇంతే, శిలాశాసనం ఇది. తీర్చకుండా కుదరదు. దానికి అమెండ్మెంట్లు ఏం చేసుకుంటామమ్మా? అంత పై ఊరు వెళ్ళలేవు, ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో తీర్చుకో, మొక్కు తీర్చేసి తర్వాత ఎప్పుడో కుదిరినప్పుడు వెళ్దువు గాని, కుదరలేదు వచ్చేసారి పుట్టి మళ్ళీ వెళ్దువు గాని అక్కడికి. మొక్కుకి తప్పదు. ఇప్పుడు ఇంకోటి, ఏదో ఇంత ఇస్తానన్నావు, పెద్దది ఇస్తావు, 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తానన్నావు, ఇవ్వు. లక్షలు మొక్కకు, 5దో 10దో మొక్కు చెయ్యి, ఇది తప్పదు. ఇది అంటే వీళ్ళనే తీసుకెళ్ళాలా, పిల్లాడి కోసం మొక్కున్నాను పిల్లాన్ని తీసుకెళ్ళాలంటే కుదిరితే పిల్లాన్ని తీసుకెళ్ళు, లేకపోతే నువ్వు వెళ్ళు, తీర్చవలసిందే, అందులో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు నువ్వు తీర్చలేదనుకో, మనకు ఒక లెక్క ఉంది,
భగవంతుడు తీసుకుంటాడు నీ దగ్గర. ఆయనకు కూడా పంతం ఉంటుంది రమ్మగారు. ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకు కాదు, సమయానికి ఉంటుంది. నువ్వు ఒక ఈయనకి ఇస్తానని చెప్పినప్పుడు నువ్వు ఇచ్చి తీరకపోతే ఇచ్చేలాగా నిన్ను చేస్తుంది అది సమయం. భగవంతుడికి పంతం కాదు, ఇది కాలానికి పంతం. నేను ఇస్తానని చెప్పి నువ్వు కర్మబంధంలో చిక్కుకున్నావు, ఆ బంధం అలాంటిది. కర్మలు నిన్ను వదలవు అని ఎన్నిసార్లు చెప్పుకున్నావమ్మా? మొక్కు కూడా కర్మే కాదు, మొక్కు కూడా కర్మలే. నువ్వు మా ఇంటికి వస్తానని చెప్పడం ఎట్లా కర్మో, దేవాలయానికి వస్తానని చెప్పడం బలీయమైన కర్మ. అది అసలు వదలదు నిన్ను. నేనైనా వదిలేస్తా, వస్తానన్నావు రాలేదంట, అంతే. అంతకంటే నేను చేసేదేం లేదు. కానీ ఒప్పుకోదు కాలం, వచ్చేలాగా చేస్తుందమ్మా, అంతే. ఇంకా ఆలోచింప చేసేలాగా ఉంది రమ్మగారు. మీరు ఆలోచించండి. అందుకని ఏదైనా మొక్కుకునేటప్పుడు విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు సమీపంలో మొక్కుకోండి. ఉద్వేగంగా అయిపోయి మీరు ఎక్కడికైనా మొక్కితే ఎవరికైనా చెప్పండి, అప్పుడు మీరు మర్చిపోకుండా ఉంటారు. మొక్కటం అంటే మాట ఇవ్వటం అమ్మా. మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి, ఇంతే. ఇదే సూత్రం, ఇంకేం లేదు అందులో. మొక్కు దైవము కాదు, మాట నిలబెట్టుకోవడం అంతే. ఎవరితోటైనా నిలబెట్టుకోవాల్సిందే. మనం చిన్న బుజ్జి కథ ఒకటి చెప్తాది. ఒక్క చిన్న డౌట్ అడుగు. మొక్కుని మనం ఏ రూపంలో మొక్కుకున్నామో అలానే తీర్చాలా? ఫర్ ఎగ్జాంపుల్, తల్లి నీకు వచ్చి ఒక చీర పెట్టుకుంటా, ఇది ఒక మొక్కు. లేదా ఒక 10 కొబ్బరికాయలు కొట్టుకుంటా, ఇది ఒక మొక్కు. లేదా అన్నదానం చేస్తాను, దానికి సంబంధించి దేవాలయానికి ఏదో కొంత ఇస్తాను. దీన్ని మనం రూపాలు మార్చుకోవచ్చా? ఇలా ప్రత్యేకంగా విషయం చెప్పినప్పుడు విషయంగానే చేసేయాలి. ఓకే. ఇందులో మొక్కోటానికి ఇంకో మంచి విధానాలు ఇంకోటి చెప్తా చూడు. నీకు ఎవరినైనా గుడికి తీసుకెళ్తానని మొక్కుకోండి. ఒక యాత్ర చేయిస్తాను ఎవరితోటైనా. ఓకే. చాలా మొక్కుతారు కదా, అవిస్తా ఇవిస్తాన్ని. ఎవరైనా ఒక కుటుంబానికి యాత్ర చేయిస్తాను, నీ దగ్గరికి వాళ్ళని తీసుకొస్తా. వాళ్ళకి డబ్బులు ఉంటే ఉండుండొచ్చు, లేకపోతే లేపవచ్చు. ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ మొత్తాన్ని మీరు తీసుకెళ్ళాలి అక్కడికి. ఒక ఫ్యామిలీ, ఓ భార్య భర్త 2 పిల్లలు, వాళ్ళకి టికెట్లు పెట్టండి, భోజనం ఖర్చులు మీరే పెట్టండి. ఏర్పాట్లు మొత్తం మనం చూసుకుని తీసుకెళ్ళి. ఎంత బాగా పనిచేస్తుందో జయ ఇది. ఎప్పుడు మాట్లాడుకోలే. ఎవరికైనా యాత్ర చేయించటము చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. నేను మిమ్మల్ని గుడికి తీసుకెళ్తాను రండి అని ఎవరైనా ఫ్రెండ్స్ని పిలిచామనుకో, మన ఇద్దరం కలిసి గుడికి వెళ్ళటం వేరు, మనం ఆ వాళ్ళని తీసుకెళ్తాం వేరు. పాయింట్ అర్థమైందా నీకు? రైట్. మనమే వెంబడి పెట్టుకెళ్తాం, అదేదో ఊరు వెళ్తాం, వీళ్ళు తీసుకుపోతాం. పొద్దునుంచి సాయంత్రం దాకా ట్రిప్పు తీసుకెళ్ళు. మధ్యలో వాళ్ళు దక్షిణ కానుక వాళ్ళే వేసుకుంటారు, పర్వాలేదు. యాత్ర ఫలితం నీ అకౌంట్ లో పడుతుంది. ఓకే. ఇప్పుడు షూటింగ్ల కోసం అప్పుడప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాం, నీదే అది సుమన్ టీవీగా పడిపోతుంది అది. ఒకవేళ నన్ను ఎక్కువ గుళ్ళకి తిప్పావనుకో నువ్వు, అదంతా నీదే. నాకే వస్తుంది. నేను చూసిన ఫలితం, నేను దక్షిణ వేసిన ఫలితం, నాకు నా పేరిట అక్కడ నేను అర్చన చేయించుకుంది నాది, నన్ను తీసుకెళ్లిన ఫలితం నీది. ఓకే, బాగుంది కదా పాయింట్. నెక్స్ట్ వీక్ నుంచి వరుసగా టెంపుల్ షూట్స్ పెట్టుకున్నాం. నెలకు 5-6 టెంపుల్స్ తీసుకెళ్ళండి మరి. అదే కదా, బోల్డంత పుణ్యం వస్తుంది మీ అకౌంట్ లో. సో ఇది ఒకటి ఉంది, యాత్రా ఫలితం చాలా మంచిది. ఇది ఒక మొక్కుగా మనం మొక్కుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం పూర్వకాలంలో అందుకే తండోపతండాలుగా యాత్రలు అట్లా అంత గుంపుగా గుంపు తీసుకెళ్లే వాళ్ళు కదా. ఒక ఫ్యామిలీ మిగిలిన వాళ్ళందరినీ తీసుకెళ్తాలు ఉండేవి అప్పుడు. బాగుంది రమ్మగారు. ఖర్చులు పెట్టుకుని మనమే తీసుకెళ్తాం. ఓకే, చేయొచ్చు అట్లా. అయితే కథ చెప్తా చూడు. దీని మీద ఒక కథ కూడా ఉంది. దీని మీద ఈ మొక్కు మానేయటం మీద చెప్తా, బుజ్జి కథ. కానీ మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది అది గ్యారంటీగా. ఒక ఊళ్ళో ఒక పిసినారాయన ఉండేవాడు. ఆయన చాలా లెక్క పిల్లాడు ఉన్నాడు, వాళ్ళకి ఒక 10 ఏళ్ళ వాడు. వాడికి వేలు మీద ఏదో కణుపు వచ్చింది. ఎప్పటికీ తగ్గల, ఎన్ని మందులు వాడినా తగ్గల. ఏదో దైవాపచారం జరిగిందని భార్య ఘోష పెడుతుంటే ఆంజనేయ స్వామికి వాళ్ళ ఊళ్ళో పెద్ద గుడి ఉంది, ఆయనకి దండం పెట్టాడు. వాళ్ళ ఇలవేల్పు వాళ్ళకి ఒక కులదైవం. దండం పెట్టి, ఆంజనేయ స్వామి బంగారు తండ్రి, నువ్వు ఎక్కడుంటావో నాయన, నా పిల్లని రక్షించు, వీడు వేలు కొట్టేస్తారు ఏమిటోను, మరి నీకు వడమాల వేయించి అప్పాలు పోయిస్తాను నాయన అని దండం పెట్టుకున్నాడు. స్వామివారి మహత్యంతో మెల్లిగా వేలు ఎట్టగో తాపిగా తగ్గుమొహం పట్టింది. వేలు కొట్టేయాల్సిన పని లేకుండా గోరు ఊడిపోయింది. పిల్లాడు ఏదో కొన్నాళ్ళు ఇట్లా చేయి బైక్ పెట్టు తిరిగాడు, కానీ మేము నిదానంగా తగ్గింది. బయటకు వెళ్ళటం మొదలుపెట్టాడు. భార్య గుర్తు చేసింది, ఏమండి మొక్కుంది అని. అవును, వడమాలు ఎందుకులే స్వామివారికి, 2 ఎందుకు, వడమాలు మాలాను అప్పాలు పోయి ఇచ్చేద్దాం
అని చెప్పాడు. సరే, అప్పాలు పోయించే రోజు వచ్చింది. 200 రూపాయలు కట్టాలి అప్పాలు పోయాలంటే గుళ్ళో. 200 పెట్టి అప్పాలు చేయిస్తే స్వామివారు ఈ గుళ్ళో ఉన్న అర్చకుడు ఏం చేస్తాడు, సగం మనకిచ్చి సగం అందరికీ పంచిపెడతాడు. ఎందుకు? అది కూడా ఎందుకు వారికి వీరికి పంచిపెట్టేదానికి? స్వామివారు ఏం తిండ కదా, అప్పాలన్నీ తింటాడే ఏమిటి ఆంజనేయ స్వామి? మడమాలు వేసుకుంటే ఇవాళ వేస్తే రేపు పొద్దున్న తీసేస్తారు మడమాలని, అందరికీ పంచేస్తారు. పొద్దున వేసి సాయంత్రం పంచేస్తారు. అందుకని అదొద్దు. అప్పాలు వేసినా అప్పాలు పోసిన స్వామివారికి అందరికీ పంచేదే వద్దు. అర్చన చేయిస్తాను, ఆకుపూజ చేయిస్తానని ఒప్పుకున్నాడు. ఆకుపూజ సమయం కూడా వచ్చింది. శనివారం ఆకుపూజ అనుకున్నారు. శుక్రవారం అనిపించింది ఆకుపూజకైనా 100 రూపాయలు. ఆకుపూజ అయినా 100 లేనిదే అవదు. ఇది కొనాలా? 180 అయినా ఆకులు కొనాలా? సరే, ఎందుకు వచ్చింది ఆకుపూజ? ఎవరు వేసుకోరు, పెట్టరు. ఎవరికైనా ఆకులు ఇచ్చామనుకో వాళ్ళందరూ ఊరికే వాళ్ళ ఇంట్లోకి వెళ్తాయి. ఎవరు వేసుకుంటున్నారు ఈ రోజుల్లో ఆకులు? వేస్ట్. సరే, అర్చన చేయిద్దాం. అర్చన చేయించడానికి కొబ్బరికాయ కొడితే సరిపోతుంది. ఆయన గుడి దాకా వెళ్ళాడు. గుడికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ అడిగాడు బయట. 12 రూపాయలు అన్నాడు. అనేసరికి ఈయనన్నాడు, 12 ఏమిటి, మొన్నేగా 8 రూపాయలకు తీసుకున్నాను అన్నాడు. అనేసరికల్ ఎందుకు కాదండి, రాముడు గారి తోటలో కనుక మీరు వెళ్ళారంటే వాళ్ళు 8కే ఇస్తారు. నేను అక్కడి నుంచే తెచ్చా. అక్కడి నుంచి తీసుకొచ్చి పీసులు తీసి మరి దేవాలయం దగ్గర పెట్టినందుకు నాకు ఆ మాత్రం 4 రూపాయలు వద్దు కాయ మీద. అందుకనండి నేను 12 పెట్టాను. మీకు కాయ కావాలంటే రాముడు గారి తోటలోకి వెళ్ళండి, మహారాజుగా కొనుక్కోవచ్చు అక్కడే, నేను అక్కడి నుంచేగా తెచ్చాను అన్నాడు అక్కడ ఉన్న సుబ్బరాజు గారు. సరే, బాగుంది. ఈయన దేవాలయం వదిలిపెట్టి రాముడు గారి తోట వైపుకి అడిగేసేసాడు. తోటలో కాయలు దింపుతుంటే మరి ఎంతండి కాయ అన్నాడు. ఆయన 8 రూపాయలు అంటే, ఎందుకండి 8 తోటలో ఇచ్చి ఇప్పుడేగా దింపుతున్నారు, 5 రూపాయలకి ఇవ్వండి అన్నాడు. 5 కాదు కానీ 6కి ఇస్తాను, మీరే పీచు తీసుకోండి అన్నాడు. పీచులు తీసిస్తాం మేము, పీచు తీయద్దు అంటే మీరే తీసుకోండి, 6 రూపాయలు ఇవ్వండి. సరే, కొబ్బరికాయ తీసుకున్నాడు. నేనే పీచు తీసుకుంటా, ఏముంది మనకు వచ్చిన పనే కదా. గుణప నిలబెట్టి ఉంటుంది, పల్లెటూళ్ళల్లో తీసే అలవాటు ఉంటే కొబ్బరికాయ పీచు ఎట్లా తీయాలి, కాయను పట్టుకుని గుణపం గీసి ఇట్లా కొట్టి ఇట్లా లాగితే డెప్ప వస్తుంది. ఈయన బాగా లాగాడు, వచ్చింది చెయ్యుడి చేతిలోకి వచ్చింది. గుణపం మీద కొబ్బరికాయతో పాటు ఈయన చెయ్యి కూడా దిగిపోయింది. లబో దిబో రాముడు గారు వాళ్ళ పాలేరు కలిసి ఆ గుణపాన్ని ఎట్టగో ఇతని చేతి నుంచి తీశారు. చెయ్యి సగం చీరిపోయింది. ముందు వెనక కుట్లు పడి వేయాల్సి వచ్చింది. ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఊళ్ళో ఒంటెద్దు బళ్ళు ఉన్నాయి, ఓ బండెక్కిచ్చారు. దూరపు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ కుట్లు అయితే నేవేస్తా కానీ వెనక కుట్లు నేను వేయలేనన్నాడు డాక్టర్. దీనికి పట్నం వెళ్ళాలి, పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడికి పోయారు. సింపుల్గా 500 రూపాయలు అయినాయి. అరిచేయి అంతా కుట్లు వేసుకుని తిరిగి వచ్చాడు. 4 రోజుల పాటు ఆయన ఒక్క పని కూడా పనికిరాలి. ఆ తర్వాత ఎప్పుడు చేయి చూసుకున్నప్పుడల్లా ఆయనకి బాధగానే ఉండేది. ఇది ఎక్కడ మొదలైంది? 250 రూపాయల అప్పాల దగ్గర మొదలైంది. 500 ఆంజనేయ స్వామికి ఇచ్చేసి ఉంటే నీ మొక్కు తీరేదా? మాట ఇస్తే నిలబెట్టుకోవద్దు ఖచ్చితంగా. చివరికి 500 అయ్యి చెయ్యి పోయి నువ్వు మొక్కు తీర్చనిది నీ మీదే ఉండిపోయింది. 4 రోజుల పాటు ఉండిపోయి ఇంత పోయి ఇది పోయినా పోనీ అక్కడ మొక్క అక్కడ తీరిపోయిందా అంటే అది అక్కడే ఉంది, ఇది వచ్చింది. అంచేత ఆలోచించి మొక్కులు మొక్కండి. మొక్కులు తీర్చవలేను. మొక్కులు తీర్చకపోయినా పర్వాలేదని మీకు ఎవరైనా చెప్తే మిమ్మల్ని మాట తప్పమని చెప్తున్నట్టు. అంతే కదా. మాటకి మనం ఎంత విలువిస్తాం రమ్మగారు? ఇవ్వద్దు మరి కదా. మాట ఇస్తే చెయ్యాలి, లేదా ఎక్స్క్యూజ్ చెప్పుకోవాలి. మనుషులకి ఎక్స్క్యూజ్, భగవంతుడికి నో ఎక్స్క్యూజ్. నేను ఇక్కడ ఒక్క అమెండ్మెంట్ చెప్తా, ఇది నా సొంత ఐడియా. చెప్పండి. ఇప్పుడు ఇంత సొమ్ము చెల్లించి మీరు ఏదైనా చెయ్యలేకపోతారు, మొక్కు తీర్చుకోలేకపోయారు, భగవంతుడికి చెప్పుకోండి, నాకు శక్తి లేదు, నేను చేయలేను, నా వల్ల అవదు. దీని బదులు ఎవరికైనా 4గురికి సహాయం చేస్తాను, ఆపదలో ఉన్నవాడిని ఆదుకుంటాను, వాడి పక్కన నుంచుంటా, నేను నా మొక్కు తీర్చుకోని బాధాన్ని నన్ను వదిలిపెట్టు, నా వల్ల కాదు ఇది అని మీరు చెప్పచ్చు. ఎవరైనా చేస్తారా? చేయాలి? చేయరు కదా. చేయలేరు. ఆ ఆలోచన రాదు రమ్మగారు. మానేస్తే ఏమవుతుంది అంటారు. మరి ఎందుకు మొక్కావు నువ్వు? అది అంటే
కనిపించిన వారికి కదా మనం మొక్కుకున్నది, కనిపించే వారికే తప్పించుకుని తిరుగుతున్నాం. కనిపించని వాడు కాదు, కనిపించని వాడే కానీ ఆయన ఉన్నాడని నమ్మే కదా అడిగేవు. అది గుర్తుండదు గారు అమ్మగారు, అది ఇప్పుడు నేనేమన్నా మన ఎదురుగుండా కనిపించే మనుషులకే మాట ఇచ్చి తప్పించుకు తిరుగుతున్న రోజు ఇది. దేవుడి దగ్గర తప్పించుకోలేరమ్మా మీరు? అది ఆయన సర్వాంతర్యామి కదా, దేవుడి మొక్కుల దగ్గర మీరు తప్పించుకోలేరు. మీ మొక్కు మీ బాకీగా మీ నెత్తి మొహం మీద రాయబడి ఉంటుంది. మీరు రేపొద్దున ఎక్కడో పుడతారు కదా, అది మోసుకుంటూ వెళ్తారు అక్కడికి. ఇక్కడ మీకు ఒక అనుభవ కాలం ఉందిగా, ఏం చేయి విరిగింది, అది ఎలాగూ తప్పదు, ఆలోచించుకోండి. తప్పకుండా రమ్మగారు, చాలా మంచి విషయం మాట్లాడుకున్నాం. నమస్తే. నమస్తే జయ.